గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ భారత ప్రభుత్వ విధానం 2008 అమరావతి పాలిపదం అంటే మరణం లేని వారి నివాసం. ఇది మోక్షాన్ని సూచిస్తుంది. ఈ పురాతన వారసత్వ ప్రదేశంలో శిథిలమైన బౌద్ధ అమరావతి స్తూపం కనుగొనబడింది. శివునికి అంకితం చేయబడిన అమరేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందిన అమరావతి 2వ శతాబ్దం BCE నాటిది మరియు ఒకప్పుడు శాతవాహనుల మరియు పల్లవ రాజుల రాజధాని అమరావతి ధరణకోట రాజ్యంలో భాగంగా ఉండేది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ పాలసీ 2008 ప్రకారం ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి ఏపీ యొక్క కేంద్ర వ్యూహాత్మక ప్రదేశంలో పూర్తిగా పనిచేసే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం మరియు ప్రారంభించడం కోసం పెద్ద ఖాళీ ఉపయోగించని భూమి అందుబాటులో ఉంది. అంతేకాకుండా కొత్త అమరావతి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం వల్ల పట్టణ ప్రాంతంలో ఇప్పటికే రద్దీగా ఉండే విజయవాడ గన్నవరం విమానాశ్రయం రద్దీ మరియు పర్యావరణ కాలుష్యం భారం తగ్గుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం రూపాంతరం చెందితే ప్రపంచ దేశాల నుంచి అమరావతికి పెట్టుబడులు ఈజీగా వస్తాయని, అదనంగా అమరావతి విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనేక అభివృద్ధి చెందింది. దేశాల నుండి సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పారిశ్రామిక కంపెనీల వృద్ధిని పెంచుతుంది అన్నారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తప్పకుండా వినతి పత్రాన్ని పరిశీలిస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆగ్రహానికి గురైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఎంతో ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏకైక రాజధాని అమరావతి. 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. గౌరవ రైతులు 34,000 ఎకరాలు స్వయంగా ఇచ్చిన ఘనత కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అమరావతికే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అమరావతికి నూతన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మంజూరు చేయాలని ఢిల్లీలోని ప్రధానమంత్రి గారి కార్యాలయంలోని సెక్షన్లో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ రోజున గౌరవ పౌర విమానయాన శాఖ శ్రీ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా వారి నివాసంలో కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. క్లియర్గా అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవశ్యకత గురించి మంత్రి గారికి వివరించడం జరిగింది. మంత్రి గారు స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించి పరిశీలిస్తామని, తుది నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఒక యువ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తే ఆ యువ మంత్రి గారు చాలా స్పీడ్గా స్పందించిన తీరు చాలా బాగుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అమరావతి ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ వస్తుంది. కృష్ణానది చెంత సుందరమైన కృష్ణానది పచ్చిక బయళ్ళ చెంత అద్భుతమైన రాజధానిగా రూపాంతరం చెందింది. భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, విదేశీ పర్యాటకులు, బౌద్ధులు, లామాలే కాదు, పెట్టుబడులు, పరిశ్రమలు కూడా అమరావతికి వస్తాయి. అమరావతి సస్యశ్యామలంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.